రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వరాచారి మీడియాకు వివరించారు. ఈ ఏడాది 12,282 మంది రెగ్యులర్, 686 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, వీరి కోసం 73 కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రాల్లోకి అనుమతించరని, పరీక్ష విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సైతం సెల్ ఫోన్లు అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ నెంబర్ 9966600678 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. 21 మార్చి నుండి 10వ తరగతి పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో 73 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడినది. మొత్తము ఈ పరీక్షా కేంద్రాల్లో 12,282 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ ఎలాంటి టెన్షన్ పడకుండా పరీక్ష సమయానికి 9:30కు పరీక్షా కేంద్రానికి పంపించే ఏర్పాట్లు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రంలోని ప్రధానోపాధ్యాయులందరికీ ఆ పరీక్షా కేంద్రం యొక్క అడ్రస్ స్పష్టంగా తెలియజేసే విధంగా ప్యానెల్ కూడా చెప్పడం జరిగింది. మా మండల విద్యాధికారులు అందరూ ఇన్విజిలేటర్లతో సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏర్పాటు గురించి సమీక్ష